ఒక తల్లికి అల్లరి పిల్లోడు ఉండేవాడు. సో, వాడిని ఎన్ని రకాలుగా మారుద్దాం అనుకున్నా కూడా వాడిలో మార్పే కనిపించేది కాదు. ఒకసారి తల్లి మాట వినకుండా పెద్ద అవిధేయత చేస్తే ఇక వీడికి తప్పకుండా శిక్ష విధించాలని చెప్పి ఆమె ఏం చేసిందంటే, ఆమె ఇంట్లో ఉన్నటువంటి క్లోజెట్‌లో, అంటే మన ఇంట్లో మన గూళ్ళలో మనము ఎక్కడైతే బట్టలు, జోళ్ళు అన్నీ పెట్టుకుంటామో ఆ యొక్క స్థలంలో, పెద్ద అల్మారా వంటి స్థలంలో ఆమె చిన్న పిల్లోడిని తీసి లోపల పెట్టేసి తలుపులేసేసి అక్కడ పెట్టింది శిక్షించడానికి. సో, కొంత సమయం అయిపోయింది. లోపల నుండి ఏ శబ్దము రావట్లేదు. ఇంకా సేపు ఆగింది. అయినా కూడా ఏ శబ్దము లేదు. నిశ్శబ్దంగా ఉన్నాడు. కనుక దగ్గరికి వచ్చి బయట నుండి పిలిచింది. లోపల ఏం చేస్తున్నావు అన్నప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడు, నేను నీ డ్రెస్సుల మీద ఉమ్మేశాను, నీ జోళ్ల మీద ఉమ్మేశాను, నీ కోట్ల మీద ఉమ్మేశాను, ఇంకా ఏదైనా ఉంటే ఉమ్మేద్దామని వెయిట్ చేస్తున్నాను అన్నాడు. అంటే వాడిని శిక్షించడానికి, వాడి తప్పు వాడు తెలుసుకోవడానికి లోపల పెట్టి వాడిని బంధించి పెట్టినా కూడా, మూసి పెట్టినా కూడా వాడు ఇంకా లోపల తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఇంకో తప్పు చేయడానికి కనిపెట్టుకొని ఉన్నానని చెప్తున్నాడు. దీంట్లో మనకి చిన్నపిల్లోడు ఇదొక చిలిపి చేష్ట అని అనుకోవచ్చు, కానీ మనిషిలో ఉన్నటువంటి నైజం, మనిషిలో ఉన్నటువంటి నీచత్వం, చిన్నపిల్లవాడైనా పెద్దవాడైనా ఎట్లాంటిది, వాడి యొక్క నేచర్ ఎట్లాంటిది, వాడి యొక్క పని, వాడి యొక్క ప్రవృత్తి నుండి ఎట్లా ఉత్పన్నమవుతుంది అనేది వాక్యంలో దేవుడు ప్రపంచ చరిత్రలో మనకు అనేక రకాలుగా చూపిస్తూనే వచ్చాడు. చాలాసార్లు మనము దొంగల్ని తీసుకెళ్ళి, నేరస్తుల్ని తీసుకెళ్ళి జైల్లో పెడతాం. వారు బయటకు వచ్చి మళ్ళా దొంగతనాలు, మళ్ళా నేరాలు చేస్తారు. అంటే వారిని తీసుకెళ్ళి మూసి పెడితే వారిలో మార్పు వస్తుంది అనుకుంటాం, కానీ అట్లా మార్పు రావట్లేదని మన సమాజమే మనకు చెప్తోంది. వారి లోపల ఉన్నటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ మురికి తత్వాన్ని, లేకపోతే ఆ మోసకరమైనటువంటి గుణ లక్షణాన్ని మనం మార్చకపోతే వాడిని ఎక్కడ పెట్టినా కూడా వాడికి మార్పు రాదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకనే ప్రతి ఒక్క మనిషి హృదయమును మార్చి, వాడి హృదయంలో ఉన్నటువంటి సాతానీయ లక్షణములను తొలగించి, ఆయన యొక్క గుణ లక్షణములతో వాడిని నూతన సృష్టిగా, నవీన స్వభావము గల వాడిగా, దేవుడి కుమారుడైన యేసు పోలికలోనికి రూపాంతరపరచుటకే ఈ లోకానికి వచ్చాడు. అది ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో అప్పుడు మనిషి జీవితంలో నిజమైనటువంటి మార్పు, నిత్యమైనటువంటి మార్పు వస్తాయి. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు, స్వాగతం. మనము ప్రతి వారము దేవుడు మనకిచ్చినటువంటి అవకాశమును బట్టి ఆయన యొక్క సత్యవాక్యమును వింటున్నాం. సత్యమును మనం వినడం ద్వారా, సత్యమును విశ్వసించటం ద్వారా, సత్యాన్ని మనం అంగీకరించడం ద్వారా మనము స్వతంత్రులమవుతాం. అంటే మనము మన నుండి వేరు చేయబడతాం. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపపు బంధకము నుండి మనం వేరు చేయబడతాం. దేవుడి కొరకు పరిశుద్ధులముగా జీవించగలుగుతాం. ఈరోజు మన ఎపిసోడ్లో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 1 John chapter 3 verse 8లో దేవుడి వాక్యం ఇట్లా సెలవిస్తోంది, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు, కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. మీరు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి తర్వాత చూస్తే, అక్కడ మొదట ప్రభు గురించి మాట్లాడాడు, తర్వాత దేవుడి పిల్లల గురించి మాట్లాడాడు, తర్వాత పాపం అంటే ఏంటో మనకి వివరంగా నిర్వచించి చెప్పాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు పాపాన్ని ఎలా తీసివేస్తాడో చెప్పాడు. అండ్ ఈ పాపానికి మూల కారకుడైనటువంటి అపవాది గురించి, డెవిల్ అని ఇంగ్లీష్లో, తెలుగులో అపవాది, అండ్ సేటన్, సాతాను అనేటువంటి దేవుడి విరోధి అండ్ దేవుని యొక్క సంబంధులను చెడగొట్టేటువంటి ఒక దుష్టుడి గురించి ఆయన రాస్తూ పోయాడు. ఆ క్రమంలో దేవుడి పిల్లలెవరు, దుష్టుని పిల్లలెవరు, ప్రభువును పోలినటువంటి వారెవరు, అండ్ అపవాదిని పోలి ఉన్నటువంటి వారెవరు, ఎవరిలో యేసుక్రీస్తు గుణం ఉంది, ఎవరిలో సాతాను గుణం ఉంది అనేటువంటివి ఆయన చూపించుకుంటూ పోయాడు. వాటిని మీరు ధ్యానించుకోండి. నేను ఒక మూల విషయాన్ని మాత్రమే చాలా బ్రీఫ్గా ఈరోజు ఈ పాడ్కాస్ట్లో మీ ముందు పెడతాను. సాతాను సంబంధులు, లేకపోతే డెవిల్, అపవాది సంబంధులు, డెవిల్స్ డిసైపుల్స్, వీరు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రపంచంలో ఉన్నారు, ప్రతి తరంలో ఉన్నారు. అండ్ ఇప్పుడు చివరి దినాల్లో అక్రమం విస్తరిస్తోందని యేసుప్రభు చెప్పినట్టుగానే
వీరు చాలా విస్తృతంగా పెరిగిపోతున్నారు. రక్షణ పొందనటువంటి వారందరూ కూడా అపవాది సంబంధులే. వారి యొక్క పితరుడైనటువంటి పాపాత్ముడి యొక్క గుణముతో పాపాలు చేస్తూనే ఉంటారు. రక్షించబడినటువంటి వారిగా ఎంచబడుతున్నటువంటి వారు, చలామణి అవుతున్నటువంటి వారు కూడా ఎంతసేపు పాపమే చేస్తూ ఉంటే వారు దైవ సంబంధులు గారు. వారు అనుకుంటున్నప్పటికీ వారు నిజానికి సాతాను సంబంధులు, అపవాది సంబంధులు అనేది దేవుడి వాక్యం నిరూపణగా మనకి చెప్తోంది. మన యొక్క అంశం ఈరోజు ఏంటంటే డెవిల్స్ చిల్డ్రన్, అపవాది పిల్లలు. సో అపవాది యొక్క లక్షణం ఏంటి, అపవాది పిల్లలు చేసేటువంటి కార్యములు ఏంటి అనేవి మనకి ఇక్కడ యోహాను ద్వారా దేవుడు రాయించి పెట్టాడు. అండ్ ప్రతి చోట ఈ అపవాది పిల్లలు, అపవాది సంబంధులు పెరిగిపోతున్నారని చెప్పాను. అందుకని ఈ రోజున క్రైస్తవ్యంలో మనకు విచ్చలవిడితనం కనపడుతుంది. క్రైస్తవ్యంలో మనకు వికృత చేష్టలు కనపడుతున్నాయి. క్రైస్తవ్యంలో మనము ఎప్పుడు కని విని ఎరుగనటువంటి విడ్డూరాలను మనము కని విని మరి బాధపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి వారు క్రైస్తవ బిడ్డలు కారు, లేకపోతే క్రీస్తు యేసు యొక్క సంబంధులు కారు. వారందరూ కిరాతకుడైనటువంటి సాతాను లేక అపవాది సంబంధులు అని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. సో అక్కడ సాతాను లేక అపవాదికి సంబంధించినటువంటి 3 విషయాలు. మొదటిది డెవిల్ ఈజ్ ద పాయినియర్ ఆఫ్ సిన్. అంటే అపవాది అనువాడు, సాతాను యొక్క మరో పేరు అపవాది అనువాడు పాపము యొక్క ప్రారంభకుడు. సో మీరు చూశారు కదా, అక్కడ ఆయన అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు అని వాక్యంలో రాయబడింది. సో అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. ఆ మొదటు ఎప్పుడు అనేది నేను మీకు కాసేపట్లో చెప్తాను. కానీ పాపము, ప్రతి విధమైనటువంటి హేయకృత్యము లోకములోనికి అపవాది ద్వారా వచ్చింది. దానికి వాడే మూల కారణమని దేవుడి వాక్యంలో రాయబడింది. అండ్ దీని గురించి పాత నిబంధనలో 2 ప్రవక్తల ద్వారా 2 గ్రంథాల్లో దేవుడు చాలా వివరణాత్మకంగా చెప్పాడు. అది నేను జస్ట్ క్లుప్తంగా మీకు దాన్ని పాయింట్అవుట్ చేస్తాను. మొదట హెచ్కేల్ ప్రవక్త ద్వారా, హెచ్కేలు 28వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు మీరు ఒకవేళ మీ బైబిల్లో గమనిస్తే ఇట్లా రాయబడింది. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, సో తూరు రాజు గురించి ప్రకటించబడుతున్నటువంటి ప్రవచనంలో, అంగలార్పులో, దీని వెనక అంటే బయటికి ఒక ఫిజికల్ కింగ్ ఉన్నట్టు కనబడుతున్నప్పటికీ వెనకాల ఒక స్పిరిట్ బీయింగ్ ఉన్నాడు అనేది ఆ వచన భాగంలో ఉన్నటువంటి భావాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. సో అపవాదిగా సాతానుగా మారక మునుపు, దేవుడి అనుగ్రహం నుండి పడిపోక మునుపు, లూసిఫర్గా ఉన్నప్పుడు, వెలుగుదూతగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాడో దాని గురించినటువంటి వివరణ ఇక్కడ ఉంది. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతామణి, రక్తవర్ణపు రాయి, సులీమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కేరూబువై. సో ఇక్కడ ఈ యొక్క వివరణలను బట్టే అతడు ఒక అభిషేకించబడినటువంటి కేరూబని మనం తెలుసుకుంటున్నాం. ఒక ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. తూరు రాజు పాపంలోనే పుట్టాడు, పాపంలోనే బతికాడు. కనుక తూరు రాజు పాపము ప్రారంభం అవ్వకమునుపు పాపము లేని వాడిగా లేడు. కనుక అది ఈ యొక్క అపవాది అయినటువంటి లూసిఫర్గా ఉన్నటువంటి ఆయనకి సూచనగా ఇక్కడ మనకి రాయబడింది. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్రయముగా ఉన్న కేరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేస్తే నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. సో ఇదంతా కూడా డెవిల్కి సంబంధించినటువంటి వర్ణన. సో సింపుల్గా చెప్పాలంటే అతన్ని అద్భుతమైనటువంటి రూపములో
అపురూపమైనటువంటి జీవిగా, అంటే ఒక యునీక్ స్పెషల్ క్రియేటెడ్ బీయింగ్గా సాతానును దేవుడు లూసిఫర్గా చేసినప్పుడు చేశాడు. కానీ అతడు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి తృప్తి పడలేదు, దేవుడిచ్చినటువంటి అభిషేకముతో తృప్తి పడలేదు, దేవుడిచ్చినటువంటి అభివృద్ధిని బట్టి తృప్తి పడలేదు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి తృప్తి పడలేదు, దేవుడిచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి స్థానమును బట్టి కూడా తృప్తి పడలేదు. దేవుడిని అసంఖ్యాకులైనటువంటి దేవదూతలు ఆరాధిస్తుంటే వారికి ఆరాధన నాయకుడిగా, మొదటి సంగీత విద్వాంసుడిగా అతన్ని దేవుడు నియమించినా కూడా అతడికి తృప్తి లేదు. కనుక అతడు పరలోకం నుండి పడద్రోయబడ్డాడు. మొదట దేవుడి అనుగ్రహం నుండి పడివేయబడ్డాడు, తర్వాత పరలోకం నుండి దేవుడి సన్నిధానం నుండి బయటికి విసిరివేయబడ్డాడు. యెషయా ప్రవక్త 14వ అధ్యాయం 12 నుండి 14 వరకు ఇంకా వివరణంగా ఆయన యొక్క పాపమేంటో చెప్తాడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికెక్కుదును, మహోన్నతితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. తెలుగులో మనకి 5 సార్లు ఐ విల్ అనేటువంటి 2 పదాలు కనిపించవు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఐ విల్ ఐ విల్ ఐ విల్ ఐ విల్ ఐ విల్ అని 5 సార్లు సాతాను పలికాడు. అతడు చేసినటువంటి పెద్ద పాపం ఏంటంటే దేవుడితో పోల్చుకున్నాడు, దేవుడితో పోటీ పడ్డాడు, దేవుడి పైకి పోయి కూర్చుందాం అనుకున్నాడు. దేవుడు మొత్తానికి అతన్ని మొదల నుండి తెగనరికి ఆకాశము నుండి లేక పరలోకము నుండి నేల మట్టానికి పడగొట్టేశాడు. సో ఐ విల్ ఐ విల్ ఐ విల్ అది డెవిలిష్ యొక్క మైండ్ సెట్. దై విల్ దై విల్ దై విల్ ఆర్ యువర్ విల్ యువర్ విల్ యువర్ విల్ అనేది దేవుని కుమారుడు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మనస్తత్వం. సో యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో పాపానికి నిర్వచనం చెప్పినప్పుడు పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అని రాశాడు. సో అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు అంటే మొదటి నుండి అతడు ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చాడు, దేవుడి ఆజ్ఞకు లోబడకుండా ఉన్నాడు. అపవాది సంబంధాలకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే ఎప్పుడో ఒకసారి, నెలకొకసారి, వారానికి ఒక్కసారి కాదు, ప్రతినిత్యము దేవుడి ఆజ్ఞను అనేక విషయాలకు సంబంధించినటువంటి జీవితానికి సంబంధించిన అనేక విషయాల్లో దేవుడి ఆజ్ఞను వారు అతిక్రమిస్తూనే ఉంటారు. దేవుడి ఆజ్ఞకు వారు బొత్తిగా విలువనివ్వరు, దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు లోబడరు. సో అతడు మొదటి నుండి అన్నాడు కదా యోహాను. సో ఆ మొదలు ఎప్పుడు అనేది బైబిల్ పండితులు రకరకాలుగా అనుకున్నారు. కానీ సింపుల్గా చెప్పాలంటే ఒక పాతకాలపు బైబిల్ పండితుడు స్కాలర్ ఇట్లా చెప్పాడు, ఫ్రమ్ ద బిగినింగ్ మీన్స్ ఫ్రమ్ ద టైమ్ వెన్ ద డెవిల్ ఈజ్ ద డెవిల్. అంటే అపవాదిగా మారినప్పటి నుండి అది మొదలన్నమాట. అంతకుముందు వాడు దేవుడి దూతగా, పరిశుద్ధుడిగా, పరిపూర్ణుడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన హృదయంలో గర్వించాడో, దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశాడో, వాడు పతన జీవి అయ్యాడు, వాడు పాపిగా మారిపోయాడు. సో అపవాదిగా మారినప్పటి నుండి అపవాది యొక్క ఆరంభం లేక పాపం యొక్క ఆరంభం అనేది స్టార్ట్ అయిపోయింది. అంతకు మునుపు మరి దేవదూత యొక్క స్థితిలో ఎంతకాలం ఉన్నాడో మనకి తెలియదు. కానీ ఏ రోజైతే ఇది జరిగిందో అప్పుడు ఒరిజినేటర్ ఆఫ్ సిన్ అంటే పాప ప్రారంభకుడిగా అతడు మారిపోయాడు. అందుకనే ప్రతి పాపిలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఐ విల్ లేక మై విల్, అంటే నా ఇష్టము నేను చేస్తాను, నాకు కావాల్సినట్టు చేస్తాను. ఐ విల్ చూజ్ మై వే, నా దారిని నేను పోతాను. ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దట్, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను. ఐ వాంట్ దట్, ఐ వాంట్ దిస్, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. సో అతడు ఏం చేస్తున్నాడు? సర్వోన్నతుడైనటువంటి దేవుడికి లోబడుట లేదు, దేవుడి చిత్తానికి లోబడుట లేదు. నా మొదటి యోహాను 3:10లో మరొక పోలికను అంటే ఒక వ్యత్యాసాన్ని చూపిస్తాడు. అదేంటి? దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. సో నీతి లేనటువంటి వాడు, సహోదరుణ్ణి ప్రేమించినటువంటి వాడు దేవుని సంబంధి కాదు, దేవుని బిడ్డ కాదు, అపవాది సంబంధి అని చాలా స్పష్టంగా అక్కడ ఆయన చెప్తున్నాడు. అండ్ దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా తర్వాత ఇస్తాడు. యేసుప్రభు మీ జ్ఞాపకం ఉంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో తనను వ్యతిరేకించి తనకు విరోధులుగా ఉన్నటువంటి యూదులతో ఈ సత్యాన్ని చెప్పాడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు.
ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని యూదులు మరి యేసుకు వ్యతిరేకులుగా ఉన్నారు కనుక, సాతాను దేవుడికి వ్యతిరేకి విరోధి కనుక వాని సంబంధులని వాని పిల్లలని ఆయన చూపించాడు. సో అక్కడ వ్యతిరేకతను బట్టి దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వారందరూ అపవాది సంబంధులు. అండ్ ఇక్కడ నీతి అవినీతి లేక పరిశుద్ధత పాపం. సో పాపాన్ని జరిగించే ప్రతి ఒక్కడు అపవాది సంబంధి అని 1 యోహాను 3లో ఆయన మనకి చూపించాడు. సో రెండో పాయింట్ని మీరు చూసుకుంటే ద డెవిల్ ఈజ్ ద ప్రాంప్టర్ ఆఫ్ సిన్. ద డెవిల్ ఈజ్ ద ప్రాంప్టర్ ఆఫ్ సిన్. అపవాదే ప్రతి పాపమును ప్రేరేపిస్తాడు. పాపానికి ప్రారంభకుడే కాదు, పాపానికి ప్రేరేపకుడు కూడా వాడే. తెలుగులో ఒక సామెత ఉంది, చెరపకురా చెడేవు అని. కానీ దాన్ని మనము తిరగరాయాల్సి వస్తుంది అపవాది విషయానికి చెప్పాల్సి వస్తే. ఎందుకంటే వాడు మొదట చెడి ఆ తర్వాత అందరినీ చెరపడం మొదలుపెట్టాడు. పరలోకంలో కూడా మొదట దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి ఇతర దూతలను చెరిపేశాడు. మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 8-9 వచనాలు ఒకవేళ చదివితే, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. సో ఘట సర్పము అపవాది. ఈ ఘట సర్పానికి దూతలు ఎక్కడి నుండి వచ్చారు? వీరందరూ దేవుడి దూతలు. వీడు గర్వించి పాపములో పడిపోయాడు, దుష్టుడైపోయాడు. మరి వీడికి ఇంతమంది దూతలు ఎక్కడి నుండి వచ్చారంటే వీడు వారిని ప్రేరేపించి దేవుడి యొక్క వైపు నుండి తన వైపునకు వారిని మళ్లించుకున్నాడు. కనుక వారందరూ అపవాది యొక్క సంబంధులు అయిపోయారు. సో పరలోకంలోనే మొదట అపవాది సంబంధులను సమకూర్చుకున్నాడు. అక్కడ యుద్ధం జరిగింది. యుద్ధంలో వారు గెలవలేకపోయారు కనుక పరలోకంలో వారికి స్థలం లేకపోయింది. వారిని పడగొట్టేశారు. 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరలా చెప్పాడు చూడండి, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడరు. సో ఫస్ట్ పరలోకంలో కొందరిని చెరిపేశాడు. తర్వాత పరదైసు ఏదైనా వనానికి వచ్చి మొదటి దంపతులైనటువంటి ఆదాము అవ్వల్ని చెరిపేశాడు. ఇక దాని తర్వాత వారి సంతానమును చెరపడం ప్రారంభించాడు. కయీనును చెరిపేశాడు. ఇక దాని తర్వాత వచ్చిన వారిని అట్లా చెరుపుకుంటూ వచ్చేసాడు. ఒక మాట నాకు ఎప్పుడు బాధ కలిగిస్తుంది, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదును కూడా అపవాది ఒకానొక సమయంలో చెరిపేశాడు. మీరు పాత నిబంధన చదివితే మీకు అర్థమవుతుంది. సో ఆ ప్రకారము అందరినీ చెరుపుకుంటూ వస్తున్నాడు. న్యూ టెస్టమెంట్లో యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన్ని కూడా ప్రారంభంలో అపవాది శోధించి ఆయన్ని కూడా చెరిపేద్దాం అనుకున్నాడు. కానీ ఆయన అపవాదిని తన చెంత నుండి తరిమి కొడితే వాడు అక్కడి నుండి పారిపోయాడు. సో అది అపవాది యొక్క పననమాట. అతడు పాపమును ప్రేరేపించేటువంటి వాడు. సో ఈ వచనంలో ఎవరైతే పాపమును చేస్తారో వారందరూ అపవాది చేత ప్రేరేపించబడుతున్నారు. అండ్ వారందరూ అపవాది చేత పాపానికి అలవాటైపోయారు కనుక దాన్ని చేస్తూనే ఉంటారు. ఇది ఒక హ్యాబిచువల్ సిన్ అన్నమాట. అంటే ఎప్పుడూ చేసేటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి పాపం. గొర్రె అప్పుడప్పుడు జారి గుంటలో పడవచ్చు, కానీ పంది ఎప్పుడు గుంటలోనే, మురికి గుంటలోనే బ్రతుకుతుంది. అది వ్యత్యాసం. నీతిమంతుడు గొర్రెగా చేయబడిన తర్వాత ఎప్పుడైనా దారి తప్పి కాలు జారి మురికి గుంటలో పడవచ్చు, కానీ లేచి మరలా దాంట్లో పడకుండా జాగ్రత్త పడతాడు. కానీ పంది నీవెన్నిసార్లు బయటికి తెచ్చినా దాంట్లోనే పోతుంది. సో యేసు సంబంధులు గొర్రెలైతే అపవాది సంబంధులు పందులతో సమానం. ఆ ప్రకారము 7వ వచనంలో కూడా ఆయన రాశాడు, చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన అంటే యేసుక్రీస్తు నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. సో యేసు సంబంధులు నీతిని జరిగిస్తారు గనుక నీతిమంతులు. 8వ వచనం ప్రకారము అపవాది సంబంధులు పాపము చేయువాడు అపవాది సంబంధి. సో నీ జీవితంలో నీవు ఎక్కువసేపు పాపమే చేస్తూ ఉంటే ఇక డౌట్ ఎందుకు, నీవు అపవాది సంబంధివి అని వాక్యమే చెప్తోంది. నీవు నీతిమంతుడవుగా బ్రతుకుతూ అప్పుడప్పుడు జారి పడిపోతూ ఉంటే, నీవు బలహీనంగా బుద్ధిహీనంగా కొన్ని సందర్భాల్లో నీవు ప్రార్థన చేయకుండా, నీవు వాక్యాన్ని చదవకుండా, నీవు ప్రతివారం సంఘారాధనలో పాల్గొనకుండా, పరిశుద్ధుల సహాయములో నీవు మండేటువంటి విశ్వాసిగా ఉండకుండా ఉంటే, నీవు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే అప్పుడప్పుడు నువ్వు పాపంలో పడుతూ ఉంటావు. అట్లా ఉంటే అది వేరే విషయం. కానీ నీవు పొద్దున్న లేస్తే రాత్రి వరకు పాపమే ధ్యాస, పాపమే ధ్యేయం, పాపమే జీవం అనుకుంటే డౌట్ ఎందుకు, అపవాది సంబంధి.
సంఘ పితరుల్లో ఒక ఆయన ఇట్లా చెప్పాడు, సాతాను లేక అపవాది ఏ మనిషిని చేయలేదు, ఏ మనిషిని కనలేదు, ఏ మనిషిని సృష్టించలేదు. కానీ ఏ మనిషి అయినా సరే అపవాదిని అనుకరిస్తే వాడు తప్పకుండా అపవాది సంబంధి, వాడు తప్పకుండా అపవాది బిడ్డ అండ్ అపవాది యొక్క పోలికలో ప్రవర్తిస్తున్నాడు. సో 2 కుటుంబాలు ప్రపంచంలో మనకు కనపడుతున్నాయి. దేవుని కుటుంబం అండ్ దుష్టుని కుటుంబం. దేవుని పిల్లలు, దుష్టుని పిల్లలు. దేవుని పిల్లలు నీతిమంతులు, దుష్టుని పిల్లలు నీచులు, అపవాది పిల్లలు పాపాత్ములు అనేది వాక్యం మనకి చెప్తోంది. దాన్ని బట్టి 2 ప్రభువులు, 2 యజమానులు, దేవుడు, అపవాది అండ్ వీరి యొక్క లక్షణాలు, వీరి యొక్క గుణాలు ఎట్లా ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. సో మీ చుట్టూ ఉన్నటువంటి వారు, మీ కుటుంబ సభ్యులు, మీ సంఘస్థులు, మీ మరి పేరు మోసినటువంటి సేవకులు, లేకపోతే సంగీత కళాకారులు, లేకపోతే సింగర్లు, క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నాను. వేరే వారి గురించి మనకి డౌటే అవసరం లేదు. వారందరూ రక్షణ పొందేంత వరకు, రక్షకుడు వారిని తన పోలికల రూపాంతరపరిచేంత వరకు వారు అపవాది సంబంధులే. కానీ క్రైస్తవ్యపు ముసుగులో ఉన్నటువంటి వీరందరూ కూడా అపవాది సంబంధులే. ఎక్కువ మంది అపవాది సంబంధులే, ఆత్మ సంబంధులు గారు అని మనకి తెలుసుకోవడానికి లక్షణం ఒకటి మీరు కనిపెడితే మీకు ఇట్టే తెలిసిపోతుంది. ఒక స్త్రీ బజార్కి వెళ్ళింది, చాలా ఖరీదైనటువంటి డ్రెస్ కొనుక్కొని వచ్చింది. అనవసరంగా ఇంత ఖర్చు పెట్టావు, ఇంత ఖరీదైనటువంటి ఎవరో పెద్ద మహారాణులు వేసేటువంటి విలాసవంతమైనటువంటి డ్రెస్ నీకు అవసరమా అని భర్త నసిగాడు, గొనిగాడు. సో ఆ మంది, నాకు కూడా తెలుసు ఖరీదని, నాకు కూడా తెలుసు మనకు అంత అర్హత లేదని, నేను దాన్ని పెట్టుకుని అద్దంలో చూస్తుంటే సాతాను నా వెనక నుండి, నీ మీద ఈ డ్రెస్ ఎంత బాగుందంటే ఇంకెవ్వరికీ అంతగా ఉండదు అనప్పుడు నేను టెంప్ట్ అయిపోయాను. కానీ తీసేసి పెట్టేసి వెనక్కి తిరిగేసరికి సాతాను నన్ను పోనివ్వకుండా మళ్ళా శోధించాడు. అదిగో ముందు పెట్టుకొని చూస్తేనే అంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు నువ్వు వెనక్కి తిరిగినప్పుడు ఆ డ్రెస్సుని వెనక నుండి కూడా ఎంతో అమోఘంగా ఉంది, దాన్ని ఎందుకు విడిచిపోతున్నావు అన్నాడు. ఇక నేను ముందు వెనక అంత బాగుంటే ఎందుకు వదలాలి అని కొనుక్కున్నానండి అంది. ఇంకా అండి ఏమంటాడు? సో అట్లాగే చాలామంది సాతాను చేత పాపానికి ప్రేరేపించబడి పడగొట్టబడుతున్నారు. ఇక మూడవది ఏంటంటే, డెవిల్ ఈజ్ ద ప్రమోటర్ ఆఫ్ సిన్. డెవిల్ ఈజ్ ద ప్రమోటర్ ఆఫ్ సిన్ అంటే సాతాను పాపమును ప్రేరేపించేవాడే కాదు, దాన్ని పెంచి పోషించేవాడు. ప్రారంభకుడు, ప్రేరేపకుడు, పెంచి పోషించేటువంటి వాడు. ప్రకటన 12:9 మనం విన్నాం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను. కనుక భూమికే శ్రమ, భూమి మీద ఉన్నటువంటి వారందరికీ శ్రమ. మొదట ఒక కుటుంబాన్ని మోసగించాడు, తర్వాత భూమి మీద ఉన్న ప్రతి కుటుంబాన్ని మోసగించాలని, ప్రతి కుటుంబాన్ని నాశనానికి తీసుకెళ్లాలని సాతాను శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు, పనిచేస్తున్నాడు. వాడికి తెలుసు వాడి సమయం కొంత అని, వాడికి విపరీతమైనటువంటి కోపం ఉంది. కనుక దాంతో వాడు ప్రతి కుట్ర పన్నుతున్నాడు అండ్ చాలా విపరీత స్థాయిలో చెలరేగిపోతున్నాడు. ముఖ్యంగా బయట సమాజంలో అంతగా కన్నా లోపల సంఘంలో ఈ మధ్య లాస్ట్ 20-30 ఇయర్స్లో మీరు చూస్తే వరల్డ్ వైడ్ క్రిస్టియానిటీలో, లేకపోతే క్రిస్టెండమ్ అంటారు, దాంట్లో మీరు చూస్తే ఇంతకు మునుపెప్పుడు మనిషి కల్లో కూడా ఊహించినటువంటి విషయాలు ఈ రోజున క్రిస్టియన్ చర్చ్లో క్రిస్టియానిటీ పేర క్రిస్టియన్ బైబిల్ను పట్టుకొని చేసేటువంటి డెవిలిష్ పీపుల్ని చూసినప్పుడు, డెవిల్స్ డిసైపుల్స్ని చూసినప్పుడు దేవుడి వాక్యం ఎంత సత్యం అండ్ దేవుడి వాక్యం మనకు చెప్తున్నటువంటి సత్యాన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ప్రభు రాకడ కొరకు ఎంత సిద్ధపడాలి అండ్ సాతాను విషయంలో మనం ఎంత మరి చురుకైనటువంటి వారముగా, అంటే వెంటనే వాడి యొక్క పనిని, వాడి యొక్క పన్నాగమును ఆత్మదేవుడి సహాయంతో వాక్యపు వెలుగులో పసిగట్టే వారముగా ఉండాలనేది అర్థమైపోతుంది. నైజీరియాకు ఒక మిషనరీ వెళ్ళాడు, ప్రకటన గ్రంథాన్ని ఆయన అనువదిస్తున్నాడు. సో అక్కడ ఉన్నటువంటి నైజీరియన్ పెద్ద ఆ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో సాతాను లేక అపవాది బంధింపబడి 1000 సంవత్సరములు ఆ అగాధ కూపములో, బాటంలెస్ పిట్లో వేయబడతాడంటే, చక్కగా నేల మీద కూర్చున్నటువంటి ఆ నైజీరియన్ పెద్ద ఒక్కసారి ఉలిక్కి పడినట్టు లేచి బయటికి పరుగు పెట్టాడు.
మిషనరీకి అర్థం కాలేదు ఏంటి వాడు అట్లా పరుగు తీశాడని. ఎందుకంటే బయటికి పోయి కేకలేసి మరి చెప్తున్నాడు, మనందరినీ శోధించేటువంటి, మనందరినీ వేధించేటువంటి, మనందరితో రోధింపజేసేటువంటి ఆ దుష్టుడు, ఆ దయ్యము, ఆ సాతాను, అపవాది 1000 ఏళ్ళు లేకుండా పోతాడంట భూమి మీద. వాడిని తీసుకెళ్ళి దేవుడు అగాధ కూపంలో మూసేస్తాడంట అని ఊరంతా చాటేస్తున్నాడు ఆయన. సో మిషనరీకి అర్థమైంది, అమ్మో సాతానును దేవుడు అట్లా లోపల 1000 ఏళ్ళు మూసేస్తానంటే పెద్ద ఆయనకి ఎంత సంతోషం రా బాబు, అసలు సంగతి చెప్తానని ఆయన ఆపి చెప్పాడు. ఇంకా కొంత ముందుకెళ్తే 10వ వచనంలో ఇంకా గొప్ప సత్యం ఉంది, అదేంటో వినని చెప్పి ప్రకటన 20:10లో చెప్పాడు, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు, వారు యుగ యుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. సో 1000 ఏళ్ల తర్వాత బందీఖానా నుండి సాతాను, అపవాది కొంతకాలం బయటకు వస్తాడు. ఇక చివరికి దేవుడి తీర్పులోనికి వచ్చినప్పుడు ప్రకటన 20:10 ప్రకారము అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడతాడు. ఇక అక్కడి నుండి ఎన్నటికి బయటికి రాడు, యుగ యుగాలు రాత్రింబగళ్ళు బాధింపబడతాడు అని చెప్పేసరికి వారు పండగ చేసుకున్నారు. ఈ రోజున మరి క్రైస్తవ పండగల్లో కూడా దురదృష్టవశాత్తు ఏంటంటే సాతానుతో చాలామంది పండగ చేసుకోవాల్సి వస్తుంది. సాతాను ఉన్నాడు కనుకనే మాకు ఈ పండగ అన్నట్టు ఉంది పోకడ. సో అట్లాంటి దుస్థితిలోనికి మనం రావడం నిజంగా దుఃఖకరం, విచారకరం. కానీ నిరీక్షణతో కూడినటువంటి సత్యంతో ఈ పాడ్కాస్ట్ ముగిస్తాను. అక్కడే 8లోనే మనము చదివినటువంటి 2వ భాగంలో దేవుడి వాక్యం మనకు చెప్పేటువంటి సత్యం ఏంటి? అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అండ్ యేసుక్రీస్తు ఆ పనిని 2000 సంవత్సరాల క్రితము పరిసమాప్తి చేశాడు. 1 యోహాను 3:5 ప్రకారం పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. సో పాపము లేనటువంటి ఆయన పాపాన్ని తీసేయగలడు. అపవాది సంబంధి పాపము చేస్తూ పాపముతో ఉన్నాడు గనుక వాడి నుండి, వాడి హృదయం నుండి, వాడి ఆత్మ నుండి, వాడి అంతరంగం నుండి, వాడి స్వభావము నుండి పాపమును తీసివేయగలిగినటువంటి శక్తి యేసు ప్రభుకే ఉంది. సో ఆ పిల్లవాడిని తల్లి మరి లోపల హృదయంలో ఏమీ తీసివేయకుండా వాడిని ఆ యొక్క క్లోజెట్లో పెట్టి మూసేస్తే వాడి లోపల ఉన్నటువంటి నీచత్వాన్ని వాడు బయట పెట్టాడు. కనుక లోపల నుండి మనల్ని విమోచకుడు విమోచించకపోతే మనం ఎప్పుడు కూడా ఇట్లాంటి వికృత చేష్టలే చేస్తుంటాం. అందుకని ప్రభు ఏం చేశాడు? 1 యోహాను 2:2 ప్రకారము ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. సో ఇది నీవు రక్షించబడినటువంటి క్రిస్టియన్ బిలీవర్ అయితే, డిసైపుల్ అయితే, గాడ్స్ చైల్డ్ అయితే ఈ సత్యము నీవు వీలైనంత మందికి చెప్తూ ఉండాలి. ప్రతి ఒక్కరి కొరకు యేసు ప్రాయశ్చిత్తం చేశాడు. నీవు ఇంకా యేసునందు విశ్వాసం ఉంచకపోతే నీ మతము, నీ కులము, నీ జాతి, నీ వర్గము, నీ భాష, నీ బుద్ధి ఏదైనా నీవు అపవాది సంబంధి అని దేవుడు చెప్తున్నాడు. దాంట్లో నుండి నీవు బయటపడకపోతే నాశనం అవుతావు అని దేవుడు చెప్తున్నాడు. అండ్ నీ కొరకు యేసు ప్రాయశ్చిత్తం చేశాడు. అట్లా ఎవరు చేయలేదు కనుక యేసుని నమ్ముకో. యేసు నిన్ను రక్షిస్తాడు, నిన్ను నూతన సృష్టిగా చేస్తాడని మనం చెప్పాలి. అండ్ మనము అట్లా లేకపోతే మనము దాన్ని విశ్వసించి విమోచించబడాలి. 1 యోహాను 4:10లో మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. సో యేసు ప్రభు అని దేవుడి కుమారుడు ఎందుకు వచ్చాడు? ఎందుకంటే దేవుని పిల్లలుగా లేనటువంటి వారిని, అపవాది పిల్లలందరినీ రక్షించి దేవుని పిల్లలుగా వారిని మార్చుటకు దీని కొరకు సిలువ మీద ఆయన రక్తమును చిందించాడు, ప్రాణము నర్పించాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. సో ఆయన నీతిమంతుడు గనుక నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. అండ్ 1 యోహాను 3:9లో దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. అంటే హీ డస్ నాట్ ప్రాక్టీస్ సిన్. పాపమును ప్రాక్టీస్ చేయడు. నేను 10 ఏళ్లకు ఒక్కసారి క్రికెట్ ఆడడం, సంవత్సరానికి ఒక్కసారి బ్యాట్ పట్టడం ఒకటి, నువ్వు ప్రతిరోజు క్రికెట్ ప్రాక్టీస్ చేయడం ఒకటి. తేడా అర్థమైంది కదా నీకు? నేను ఎప్పుడో కానీ క్రికెట్ బ్యాట్ పట్టను, ఎప్పుడో కానీ గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడను. కానీ నువ్వైతే ప్రతిరోజు బ్యాట్ పడతావు, క్రికెట్ ఆడతావు. అది తేడా. నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు, నీకు అది హ్యాబిట్. నేను ప్రాక్టీస్ చేయను, నాకు ఎప్పుడో వన్స్ ఇన్ బ్లూ మూన్. సో అది తేడా విశ్వాసికి అవిశ్వాసికి, దేవుడి సంబంధికి అపవాది సంబంధికి. లార్డ్ నెల్సన్ ఆయన చేసినటువంటి వీరోచితమైనటువంటి సాహస కార్యములను బట్టి ఆయన్ని ఘనంగా సత్కరించారు.
ఆయనకి ఇక్కడ మరి మిలిటరీ స్టార్స్ ఉండేవి. సో ఒకసారి స్నేహితుడు, ఫ్రెంచ్ షార్ప్ షూటర్స్ నీ మీద గురి పెడుతున్నారు, నీ స్టార్స్ కనబడితే నిన్ను ఈజీగా టార్గెట్ చేసి కాల్ చేస్తారు కనుక పెద్ద కోటేసుకో, కప్పేయమన్నప్పుడు ఆయన అన్నాడు, నన్ను నా యొక్క మిలిటరీ వీరోచిత కార్యములను బట్టి సత్కరిస్తూ వీటిని పెట్టారు, వాటిని కప్పడమా? నేను వాటిని కలిగి ఉన్నంతకాలం వాటిని ధరిస్తాను అండ్ వాటి కొరకు నేను బ్రతుకుతాను, వాటి కొరకు నేను పోరాడతాను, ఒకవేళ చావాల్సి వస్తే వాటిని చూపిస్తూనే చేస్తాను. కప్పడం అనేది మా యొక్క ఇంటా వంట లేదు అన్నాడు. అంటే దీన్ని ఇంగ్లీష్లో ఆ స్నేహితుడు ఏమన్నాడంటే, విత్ ఎ క్లోక్ ఆఫ్ కాంప్రమైజ్, రాజీ అనే వస్త్రంతో ఈ నక్షత్రాలు కనపడకుండా కప్పి. సో నెల్సన్ అన్నాడు, అట్లా నేను కప్పను. సో క్రైస్తవుడు కూడా రాజీ అనే వస్త్రాలు తొడుక్కొని దేవుడు పెట్టిన నక్షత్రాలని కప్పేటువంటి ఒక మరి వ్యక్తిగా ఉండడు. నీవు అట్లా ఉండకూడదు, నేను అట్లా ఉండకూడదు. మనము యేసుక్రీస్తును ధరించుకున్న వారమై మనము నిజంగా దేవుడి పిల్లలమని లోకానికి చూపించే రీతిలో బ్రతకాలి. నీతిమంతులముగా నీతిని జరిగిస్తూ మనం బ్రతకాలి. అప్పుడు మన యొక్క సాక్ష్యము అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. అలాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించును గాక. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో మనం కలుసుకునేంత వరకు మర్చిపోకుండా ఈ పని చేయండి. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. అండ్ నీతిమంతుడైన యేసుక్రీస్తు యొక్క నీతిగల సంబంధులుగా అందరి ఎదుట మీ సాక్ష్యాన్ని నిలబెట్టండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.